అసలు జగన్ హయాంలో విధ్వంసం మాత్రమే జరిగింది, అభివృద్ధి ఎక్కడా జరగలా అని ఇంటా బయట గత 5-6 ఏళ్లుగా చంద్రబాబు చెప్తూనే ఉన్నారు, ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు కదా. ఆఖరికి తమిళనాడు లాంటి రాష్ట్రాలు వెళ్ళి కూడా విధ్వంసం నుంచి వికాసం లాంటి ఫ్రేజెస్ ఏవో చెప్పారు కదా. విధ్వంసం నుంచి వికాసం వైపు ముందుకు పోతున్నాం. మరి ఓ పక్కన ఇలాంటి ప్రచారం టీడీపీ అనుకూల మీడియా చేస్తా ఉంటే, జగన్ మాత్రం అధికారంలో ఉండగా ఫలానా సంస్థలు రాబోతున్నాయి, పెట్టుబడులు పెట్టబోతున్నాయి అనే విషయాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు? మీడియా లేకపోవడం వల్ల, లేదంటే అసలు తమ విధానం, తమ పాలసీ సంక్షేమం, బటన్ నొక్కటం, పథకాలు పంచిపెట్టడం అని చెప్పుకోవాలి అని అనుకోవడం వల్ల? ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మీడియా లేకపోవడమా, లేదంటే సంక్షేమం పథకాలే గెలిపిస్తాయి అని జగన్ భావించడం వల్ల? ఈ రెండిట్లో ఏది కరెక్టో వైసీపీ టిక్ చేసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే గనక ఇప్పటికైనా ఆ లిమిటేషన్ ని ఓవర్కమ్ అవ్వాలేమో. మీడియా సపోర్ట్ లేదు అంటే ఇన్ఫ్లుయెన్షియల్ గా కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి. ఒకవేళ సంక్షేమమే గెలిపించడం నిజమైతే గెలిచి ఉండాలి కదా మొన్న ఎన్నికల్లో, అలా జరగల అంటే కారణం మీడియా పబ్లిసిటీ విషయంలో వెనకబడ్డమే కదా. మరి గేమ్ మొత్తం, పొలిటికల్ వార్ మొత్తం పబ్లిసిటీ చుట్టూ తిరుగుతా ఉన్నప్పుడు మా హయాంలోనే వచ్చింది ఫలానా ప్రాజెక్ట్ అని చెబితే క్రెడిట్ చోరీ కోసం జగన్ ప్రయత్నం చేస్తున్నారు అని టీడీపీ మీడియా ఎదురుదాడి చేస్తా ఉన్నప్పుడు మరి ఈ లిమిటేషన్ ని ఎలా ఓవర్కమ్ చేస్తుంది వైసీపీ జగన్ నాయకత్వం? వాస్తవాలు తెలుసుకోవాలి అంటే ముందు వాళ్ళకి తెలిసేలాగా చేసే వ్యవస్థల నిర్మాణం, కమ్యూనికేషన్ సిస్టమ్స్, నెట్వర్కింగ్ లాంటివి జరగాలి కదా. మరి అవి జరుగుతున్నాయా? చేయగలుగుతుందా వైసీపీ? ఒకవేళ సమర్థంగా కమ్యూనికేషన్ సిస్టమ్స్ కనుక ఇప్పటికన్నా ఏర్పాటు చేసుకోలేకపోతే రాజకీయంగా పరిణామాలు ఎలా ఉండొచ్చు? ఇది కదా అసలు టాస్క్ అండ్ ఛాలెంజ్ 2029 ఎన్నికల్లో. మరి మీడియా లేకపోవడం అన్నా, లేదంటే కమ్యూనికేషన్ పరంగా వెనకబడడం అనే డ్రాబ్యాక్ ని జగన్ అధిగమించగలుగుతారు.